ఏపీ రాజకీయాలు రసోత్తరంగా నడుస్తున్నాయి. మాటల యుద్ధాలు, రాళ్ల దాడులతో పాలిటిక్స్ హీట్ పుట్టిస్తున్నాయి. విజయం మాదంటే మాదంటూ మాటల తోటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ సర్వేలో ఆ పార్టీ విజయం ఖాయమంటూ తేల్చి చెప్పింది. ఇంతకు ఏంటా సర్వే, ఏమా పార్టీ? మరికొన్ని రోజుల్లో దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా జరగనున్నాయి. ప్రస్తుతం పార్టీలన్నీ ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో గతేడాది అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికీ ఏపీలో వైసీపీ విపక్ష కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఇక ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ఎన్నికల ఫలితాలకు సంబంధించి సర్వేలు, ఒపీనియన్ పోల్స్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు రానున్నాయి, ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అని వెల్లడిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా టైమ్స్ నౌ ఈటీస్ రీసెర్చ్ సర్వే తన ఒపీనియన్ పోల్స్ ఫలితాలు వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో లోక్సభ ఎన్నికల్లో అధికార వైసీపీ అత్యధిక స్థానాలు దక్కించుకుంటుందని తేల్చింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ లోక్సభ ఎన్నికల్లో 21 నుండి 22 సీట్లు వస్తాయని టైమ్స్ నౌ ఈటీస్ సర్వే వెల్లడించింది. ఈ విపక్ష కూటమికి 3 నుంచి 4 ఎంపీ స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. తాజా సర్వేతో ఏపీలో మరోసారి వైసీపీ హవా కొనసాగుతుందని స్పష్టం అవుతుంది. మరోవైపు తెలంగాణలోని 17 స్థానాలకు జరగనున్న లోక్సభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి అధిక సీట్లు వస్తాయని టైమ్స్ నౌ సర్వే వెల్లడించింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 8 నుండి 10 ఎంపీ స్థానాలు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వే అంచనా వేసింది. ఇక బీజేపీ 4 నుండి 6 ఎంపీ స్థానాలు, బీఆర్ఎస్ 1 నుండి 3 ఎంపీ స్థానాలు గెలుచుకుంటాయని చెప్పుకొచ్చింది. సర్వేలు ఏవైనా సరే ఏపీలో అధికారం మాత్రం వైసీపీదే అని స్పష్టం చేస్తున్నాయి.